హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదేమిటంటే మంచి రుచికరమైన ఇడ్లీ దోసల్లోకి టమోటా చట్నీ అండి. ఈ విధంగా టమోటా చట్నీ ఒక్కసారి చేసి చూడండి. ఈ ఇడ్లీ దోసల్లోకి ఒక్కసారి రుచి చూసిన వాళ్ళెవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. అంత బాగుందండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా కొత్తదనంతో సూపర్ టేస్టీగా ఉంది. ఎలా చేయాలంటే దీంట్లోకి ముందుగా ఒక 2 టమోటాలు తీసుకోవాలి. మంచి ఎర్రటి గట్టి కాయలు తీసుకునేసి ఆ తర్వాత ఒక్క ఉల్లిగడ్డ కొంచెం పెద్ద సైజు తీసుకునేసి ఇలా రెడీ చేసి పెట్టుకొని, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక చెక్క మీద టమోటాలని ఈ టైప్‌లో మనం కట్ చేసుకోవాలి. టమోటాలని కట్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఈ తెల్లగడ్డని తీసేసుకోవాలి. ఈ విధంగా మనం తెల్లగడ్డల్ని తీసేసుకుంటే మనకి చాలా వరకు మంచిది. ఎందుకంటే ఆ గడ్డ తిన్నప్పుడు అరగదు, కూరలో గూడా ఉడకదు. అందుకోసమని దాన్ని తీసేసి ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకునేసి, కానీ కట్ చేసే ముందే మనం ఈ టమోటాలని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి. కానీ కట్ చేసేటప్పుడు ఈ తొడిమ భాగంలో ఉన్న ఈ గడ్డను తీయటం మాత్రం మిస్ కావద్దు. అది ఎవ్వరూ మర్చిపోవద్దు. ఓకేనా? ఈ గడ్డని ఇలా తీసేసినాక ఇప్పుడు మనకి ఈ టైప్‌లో కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకునేసి, ఈ కట్ చేసిన వాటన్నింటిని తీసి ఒక మిక్సీ జారీ తీసుకునేసి మిక్సీ జారీలో వేసేసుకోవాలి. ఇవి అన్నీ మిక్సీ జారీలో వేసిన తర్వాత మళ్ళా సేమ్ అదే విధంగా ఆనియన్, ఉల్లిగడ్డను కూడా తీసుకునేసి సేమ్ అదే విధంగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు కూడా ఈ ఉల్లిగడ్డకి ఏర్లు భాగంలో ఉండేటిదాన్ని, ఆ ఏర్లని శుభ్రంగా దాన్ని కూడా అలా కట్ చేసుకునేసి, ఈ ఉల్లిగడ్డను కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుందాం. ఓకేనా? దీనికేందంటే మనం మిక్సీ జారీలో ఏసేది కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగా ఉన్నా గానీ సరిపోద్ది. మరి చిన్నగా అవసరం లేదు. ఈ టైప్‌లో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి, ఈ కట్ చేసిన వాటిని కూడా మనం తీసి మిక్సీ జారీలో వేసుకోవాలి. కానీ ఈ రెసిపీని మాత్రం ఎవ్వరు కూడా మిస్ కావద్దండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కానీ చిటికెలో అయిపోయే రెసిపీ అండి ఇది. ఎంత తొందరగా, ఎంత సింపుల్‌గా అయిపోద్దంటే అంత సింపుల్‌గా అయిపోద్ది. దీంట్లో ఇప్పుడు ఒక 10 ఎండుమిరపకాయలని అలా వేసుకునేసి, వెల్లుల్లి రెమ్మలు, ఒక గడ్డని వేసుకునేసి, ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసినాక రుచికి సరిపడా సాల్ట్ కూడా దీంట్లో వేసుకునేసి, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నీళ్లు పోసే అవసరం లేదండి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఈ టైప్‌లో బుర్ర బుర్ర అంటూ సూపర్‌గా వస్తదండి. ఓకేనా? ఈ టైప్‌లో వచ్చిన ఈ పేస్ట్‌ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకునేసి దాంట్లో కొద్దిగా నూనె వేసుకుందాం. అంటే ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఇది కొంచెం వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు వేసుకునేసి ఒక 3 ఎండుమిరపకాయలు వేసి ఇప్పుడు ఇలా కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు ఒక 4 రెమ్మలు కరివేపాకు అలా వేసుకునేసి ఇప్పుడు గ్రైండ్ చేసిన ఈ టమోటా పేస్ట్‌ని దాంట్లో వేసుకోవాలి. వేశాక కొద్దిగా దీన్నలా కలుపుతూ లైట్‌గా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు సేమ్ అదే మిక్సీ జార్‌లో మనకి నీళ్లు ఎన్ని అవసరమో చట్నీకి అన్ని నీళ్లు ఆ మిక్సీ జారీలోనే పోసుకునేసి తొలి ప్యాన్‌లో పోసి కాస్త ఇలా తిరగేసుకుంటూ ఇప్పుడు కొంచెం వేగనివ్వాలి. ఈ నీరు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి గడ్డ పెరుగు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేశాక కాస్త ఇలా తిప్పుతూ దీన్ని కొంచెం బాగా వేగనివ్వాలి. అంటే బాగా ఉడకనివ్వాలి. ఇలా కొంచెం బాగా ఉడికితే ఏందంటే ఈ పెరుగు, ఈ టమోటా చట్నీ ఇవన్నీ పచ్చి వాసన పోయి మంచి రుచిగా తయారవుతుంది. ఓకేనా? చిన్న పిల్లలకైతే మంటన్న మాటే ఉండదు. అంత రుచిగా ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకునేసి ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడండి. స్టవ్ ఆఫ్ చేశాక ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకునేసి అది ఇడ్లీలోకైనా, దోసలోకైనా, బోండాలోకైనా ఇలా దేనిలోకైనా సరే మాత్రం టేస్ట్ అదిరిపోయిందండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంతో కొత్తదనంతో సూపర్ టేస్టీగా ఉంది. ఒక 5 నిమిషాల లోపల ఈ రెసిపీ తయారవుతుందండి. ఇంత సింపుల్‌గా ఇంత రుచికరమైన చట్నీ వేరే ఏది ఉండదండి. అంత బాగుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితం ట్రై చేయండి. ట్రై చేసి కంపల్సరీ కామెంట్ రూపంలో నాకు తెలపండి.